క్రైస్తవ జీవితము పట్టాలపై క్షేమముగా ఉండాలంటే ప్రేమకు అపాత్రులైన వారిని మనం ఏం చేయాలంట? ప్రేమించాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మిమ్మును ప్రేమించి వారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించి వారిని ఏం చేయుదురు? ప్రేమింతురు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవిత విధానంలో ప్రభు మనకి ఏం చెప్తున్నాడనంటే, నీవు నిన్ను ప్రేమించు వారిని కాక నిన్ను ప్రేమింపని వారిని నీవు ప్రేమించువాడుగా ఉండాలి అంటాడు. ప్రేమకు అపాత్రులైన వారిని, యేసయ్య ప్రేమకు అపాత్రులైన వారిని హత్తుకుంటున్నాడు ఆయన. ఆనాటి పరిసయ్యులు శాస్త్రులు, ఏంటి ఈయన సుంకరులతో, పాపులతో, కుష్ఠరోగులతో, వ్యాధిగ్రస్తులతో సాంగత్యం ఏంటి ఈయనకి? వారిని హత్తుకుంటున్నాడేంటి ఈయన? ఆనాటి ప్రజలకు, ఆనాటి ప్రపంచానికి అర్థం కాకపోనే ఉండొచ్చేమో, కానీ క్రైస్తవులమైనటువంటి మనకు చాలా స్పష్టముగా అర్థం కావలసిన విషయం ఏంటంటే, ప్రేమకు అపాత్రులైన వారిని నీవు ప్రేమించాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు.